మేడం అక్కడ మీరు స్వయంగా అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణంగా ఉందండి. చాలా దురదృష్టకరం. 7 మంది చనిపోవడం అంటే అందులో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గోడను కూడా మేము పరిశీలించాము. ఆ మిగిలిన పార్ట్‌ని ముట్టుకుంటే ఊడిపోతుందనమాట. అంత నాణ్యతా లోపంతో కట్టారు. ఆ గోడ కూడా ఈ చందనోత్సవం కోసం కట్టారంట. అంటే ఎంత స్ట్రాంగ్‌గా కట్టాల్సిన గోడని అంత నాణ్యతా లోపంతో కట్టడం అంటే ఒక వర్షానికే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లేకుండా కట్టడం జరిగింది. దీనికి బాధ్యులెవరు? ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ చందనోత్సవం అనేది దీనికోసం ఈ జిల్లాలే కాదు, చుట్టుపక్కల జిల్లాలు అలాగే చుట్టుపక్కల రాష్ట్రాలు ఒరిస్సా నుంచి కూడా జనాలు వస్తారనమాట. సంవత్సరానికి ఒకసారి కనిపించే ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరించాలి అని చెప్పి లక్షలాది మంది భక్తులు వస్తారు. అలాంటి భక్తుల కోసం వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు. 10 రోజులుగా తెగ ఓదరగొట్టేశారు. మేము సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని. మరి ఇప్పుడు ఆ సామాన్య భక్తులే చనిపోవడం జరిగింది. అన్యాయంగా 7 మంది చనిపోయారంటే అసలు వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు? ఏంటి పరిస్థితి? చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. మేము దర్శనంకి వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. వెంటనే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అన్నీ తెలుసుకోవడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ అడుగడుగునా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ క్యూ లైన్ కూడానండి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు, కనీసం లైట్స్ లేవంట, సీసీ కెమెరాస్ లేవంట, చీకటిగా ఉండి అసలు అంత చీకటిలో భక్తుల కోసం క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఏంటి? మరి ఎంతగా మంత్రులు అయితే 10 రోజులుగా వెళ్ళి అక్కడ ఓదరగొట్టేశారు కదా. మరి వీళ్ళు చేసిన చర్యలు ఏంటి? వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? మొన్ననే తిరుపతిలో చూస్తే 6 మంది ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు 6 మంది చనిపోతే ఆ సంఘటన ఇంకా మరవక ముందే ఇలాంటి సంఘటన మనం వినడం చాలా దురదృష్టకరం. అసలు సింహాచలం దేవస్థానం చరిత్రలోనే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడు జరగడం అంటే ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంత నాణ్యతా లోపంతో ఎలా కట్టారు వీళ్ళు? సామాన్య భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా వీళ్ళు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. భక్తులందరూ కూడా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది గాయాలయ్యాయని కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే అడుగడుగునా కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ జరగని ఎలాంటి సంఘటన చూడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే భక్తుల భద్రతకే పెద్దపీట వేస్తామంటారు, అలాగే సామాన్య భక్తులకే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటారు. కానీ వాస్తవ రూపంగా మీరు చెప్పిన మాటల ప్రకారం అయితే కనిపించలేదు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంట? అక్కడ అవేమీ కనిపించట్లేదండి. గత 10 రోజులుగా చూస్తే మంత్రులు తెగ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి తిరిగేసి బాగా చెప్తూ ఉన్నారు, సామాన్యులకే పెద్దపీట వేస్తాము, ఫుల్ చర్యలు తీసుకుంటాము, అన్ని సౌకర్యాలు అందేట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని చెప్పారు. మరి ఏది ఇంత ఘోరమైన సంఘటన? అసలు సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన ఈరోజు జరిగింది అంటే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది. మేము వెళ్ళి ఆ గోడను కూడా పరిశీలించాము. అంత నాణ్యతా లోపం. అసలు కాంక్రీట్ వేయాల్సిన పరిస్థితి, అక్కడేం కాంక్రీట్ లేదు. ఆ సిమెంట్ దిమ్మలు అవన్నీ కూడా ముట్టుకుంటుంటే ఊడిపోతున్నాయి అన్నమాట. అంటే ఒక్క వర్షానికే ఆ గోడ కూలిపోయిందంటే కొత్త గోడ అంట. అది ఈ వారంలోనే కట్టారంట. ఈ చందనోత్సవం కోసం కట్టారంట, ప్రొటెక్టింగ్ వాల్ లాగా. ఒక వర్షానికే కూలిపోయిందంటే ఎంత నాణ్యతా లోపంతో అది కట్టారో అర్థం చేసుకోవచ్చు, ఎంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టేట్మెంట్స్ ఎవరికి కావాలండి? ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజలకి సౌకర్యాలు ముఖ్యం. వాటిని అందించడంలో ఈ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మొన్ననే తిరుపతిలో ఆ సంఘటన జరిగాకైనా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ మళ్ళీ ఇంత పెద్ద పండగ అసలు ఈ చందనోత్సవం అనేది
కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే ఒక పండగ లాంటిది. అలాంటిది ఆ సింహాద్రి అప్పన్నని నిజరూప దర్శనం చేసుకొని జీవితం తరించాలి అని భక్తులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు నిల్చుంటారు అన్నమాట ఆ స్వామి దర్శనం కోసం. అలాంటి పరిస్థితిలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిందంటే నిజంగా చాలా బాధాకరం. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటికైనా భక్తులకి కోసం మెరుగైన సౌకర్యాలు అందించాలి. వాళ్ళకి కావలసిన ప్రొటెక్షన్ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు కూడా వెళ్ళి చూశారు కదా అక్కడ ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని. ముందుగా ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున, మా అందరి తరపున కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఇలా జరగడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగింది. గతంలో అనేక సార్లు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ చందన ఉత్సవానికి లక్షలాది మంది మనకి భక్తులు వస్తూ ఉంటారు. సో దీని గురించి అని 6 నెలలుగా ముందుగానే ప్లానింగ్ వేసుకుంటూ ఏ రకంగా భక్తులకి సౌకర్యార్థంగా ఏ రకంగా ఉంటుందనేది ఒక అంచనా ప్రకారంగా జరిపేవారు. మనమంతా కూడా చూసాము గతంలో కూడా ఏ రకంగా చేశారనేది. సో ఈరోజు ఏదో వర్షం పడితే గోడ కూలిపోయి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవ్రీ ఇయర్ పడుతుంది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం రోజు ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఖచ్చితంగా వర్షాలు పడుతూనే ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో వాళ్ళు తూతూ మంత్రాన నాణ్యత లోపం కలిగినటువంటి ఆ గోడను నిర్మించడం ఎందుకు? భక్తుల్ని ఈరోజు చంపేసే పరిస్థితి. నిజంగా చాలామంది భక్తులు ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, లేదంటే ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన కానివ్వండి, భక్తులు దర్శనానికి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనే భయాందోళనకి గురి అవుతున్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము చాకచక్యంగా అన్ని రకాలుగా కూడా వెసులుబాటు కల్పించే విధంగా చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మృతులు ఎవరైతే ఉన్నారో, మృతి చెందినటువంటి 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారము ఖచ్చితంగా చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కూడా అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చాలా ఇరుకుగా ఉంది. మనం చూస్తూ ఉంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే క్యూ లైన్లో లక్షలాది మంది ఉన్నారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత బార్గెట్లు వేసి ఉన్నారు కదా, గోడ నిర్మించవలసిన అవసరం అయితే లేదు. పోనీ ఉన్నప్పటికీ ఇది ఎప్పుడు చేసి ఉండాలి? 3 రోజుల ముందు కాదు, 6 నెలల ముందుగానే వాళ్ళు చేయాలా. ఈరోజు ఇటుక మీద కాలేస్తే ఆ ఇటుక అంతా కూడా ముక్కలైపోయేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ఆ గోడ ఏదైతే బేస్మెంట్ ఉందో కనీసం సరైన స్టీల్ కూడా అక్కడ పెట్టలేనటువంటి పరిస్థితి. సరైన కాంట్రాక్ట్ పరిశీలనలో కానీ లేదనుకుంటే ఎండోమెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఎండోమెంట్ తీసుకోవాలా ఇది దీని గురించి. ఇంజనీరింగ్లో యొక్క వైఫల్యం అనేది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే. నిన్న మొన్నటి నుంచి ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మరి ఇవన్నీ కూడా పర్యవేక్షణ లోపం అని మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కూటమి ప్రజాప్రతినిధులకు వీఐపీ టికెట్లు, వీఐపీ పాసుల మీద పంచుకోవడం మీద ఉన్నంత శ్రద్ధ భక్తుల ప్రాణాల మీద లేదంటారు మేడం? నిజంగా ఈరోజు వీఐపీ దర్శనం లాగా లేదండి. వీఐపీలు మేమందరూ కూడా కొంతమంది వీఐపీలు ఆ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. నేనున్న లైన్లోనే వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి మేయర్ గారు ఉన్నారు. వాళ్ళకి అడిగితే చెప్పేస్తారు. వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు. మేము అక్కడ ఉంటే తోపులాట, వీఐపీలు ఎవరో తెలియదు. మా టికెట్లు అంటే విచ్చలవిడిగా వీఐపీ టికెట్లు అమ్మి వేశారనేది ఇది వ్యాపారంగా తయారైందని ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. అది మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇంకా తిరుపతి సంఘటన మరొక ముందే మన కళ్ళ ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగి 7 మంది భక్తులు మరణించడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు నిజంగా చాలా దారుణం అండి.
గతంలో మనం చూసాం మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ సింహాచలం దేవస్థానంలో చందనోత్సవాలు జరిగాయి. ఎంత చక్కగా నిర్వహించడం జరిగింది. ఏ రోజైనా ఎలాంటి అసౌకర్యానికైనా భక్తులు గురయ్యారా? అసలు చాలా సంతోషంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళేవారు. ఈరోజు తీసుకుంటే తిరుపతి వెళ్తే ఏమో అక్కడ వైకుంఠ ఏకాదశి లాంటి విశిష్టమైన దినం రోజు ఆ టికెట్ల కోసం క్యూ లైన్లో ఉండి 6 మరణించడం జరిగింది. ఆ సంఘటన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోనే లేదు. ఇప్పుడేమో సింహాచల దేవస్థానం అసలు ఆ వరాహ నరసింహస్వామిని దర్శనం కోసం కలలు కంటారు భక్తులు. అసలు ముందు రోజు నుంచే 24 గంటల ముందు నుంచే క్యూ లైన్లో చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. క్యూ లైన్లో నిల్చొని ఆ స్వామికి కనీసం చూడాలి అనేసి ఆశపడుతూ ఉంటారు. అలాంటి భక్తుల ఆశల్ని ఈరోజు వమ్ము చేసి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇలాంటివి జరగకుండా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాను. జరిగిన ప్రమాదం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఏదైతే ఈ కొన్ని రోజుల క్రితం ఈ గోడ నిర్మించారో ఈ గోడలో నాణ్యతా లోపం కూడా కనిపిస్తుందని, వర్షం పడితే గోడ కూలిపోవడం ఏంటి, ఈ చిన్నపాటి వర్షానికే గోడ కూలిపోయే భక్తుల ప్రాణాలను తీయడం ఏంటి, ఇటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ₹1 పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట సంఘటన మర్చిపోకముందే మళ్ళీ సింహాచలం చందనోత్సవం సందర్భంగా మరొక ప్రమాదం జరిగి 7 మంది భక్తులు చనిపోవడం చాలా బాధాకరమని చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. గత 10 రోజుల నుండి కూడా కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిరోజు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగానే ఉన్నాయి. సామాన్య భక్తులకే పెద్దపీట వేశామని కబుర్లు చెప్పారు. కానీ ఇక్కడ మాత్రము ప్రాణాలు కోల్పోయింది కూడా సామాన్యమైన భక్తులేనని, దీనికి కూటమి ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. కార్తీక్.